ఏమైందన్నా అలా ఉన్నావు? కొంచెం డబ్బు అవసరం ఉంది, ఎవరిని అడగాలో అర్థం కావడం లేదు. ప్రస్తుతానికి నా దగ్గర కూడా లేవు. ఎక్కడైనా ట్రై చేయండి అన్న. అన్న డబ్బులుంటే కొంచెం హెల్ప్ చేస్తారా? మళ్ళీ ఇస్తాను. అయ్యో నా దగ్గర కూడా లేదన్నా. అన్న కొంచెం డబ్బులుంటే హెల్ప్ చేస్తారా? మళ్ళీ ఇస్తాను, నాకు చాలా అవసరం ఉంది. అన్న సమయానికి నా దగ్గర కూడా లేవు. మన క్లాస్మేట్ సుబ్బు దగ్గరగానే ఉన్నాయేమో అడగండి అన్న. అన్న కొంచెం డబ్బులుంటే హెల్ప్ చేస్తారా? మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. నా దగ్గర ఎక్కడురా? నా దగ్గర లేవు మన ఫ్రెండ్ చెప్పినాడు, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను, అందుకే అడుగుతున్నాను. రా, నా దగ్గర ఉంది కానీ ఇవ్వను. ఫస్ట్ బయట వెళ్ళు. అయ్యో ఎవరికో యాక్సిడెంట్ జరిగిందే. అయ్యో ఆగండి అన్నా, లిఫ్ట్ అన్నా. ఏమైంది సార్? పేషెంట్ కండిషన్ కొంచెం క్రిటికల్గానే ఉంది, కానీ భయపడకండి. ఆపరేషన్ చేయాలి. వెంటనే 50,000 రెడీ చేసుకుని ఎత్తుకొచ్చి కట్టండి. అంత డబ్బు మా దగ్గర లేదు సార్, దయచేసి కాపాడండి. నా దగ్గర బైక్ కీస్ ఉన్నాయి. ఈ బైక్ 1,00,000 రూపాయలు విలువ చేస్తుంది. ఇది మీకు ఇచ్చి వెళ్తున్నాను. మొత్తం డబ్బు కట్టిన తర్వాత ఈ పేషెంట్ని తీసుకెళ్తాం. దయచేసి ఆపరేషన్ చేయండి. ఎలా ఉన్నావు సుబ్బు? హాయ్ అన్న, నాకు బాగానే ఉందన్నా. ఆ రోజు నిన్న అంత గర్వంగా మాట్లాడానన్నా. ఇప్పుడు నాకు దేవుడు బుద్ధొచ్చేలా చేశాడన్నా. ఇంకా ఎవరిని నేను చిన్న చూపుతో మాట్లాడినన్నా. ఇప్పుడు సరే సుబ్బు, చాలా అడ్జస్ట్ చేసుకోవాలి. మన దగ్గరికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు హెల్ప్ కోసం వాళ్ళకి వీలైతే మనం సహాయం చేయడానికి ట్రై చేద్దాం. అంతేగాని వాళ్ళని తక్కువ స్థాయి చేసి చూడడం కరెక్ట్ కాదండి ఈ వీడియో యొక్క సారాంశం. ఎందుకంటే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఈ రోజు నీ దగ్గర బాగుండొచ్చు డబ్బు, ఇంకొక రోజు నా దగ్గర బాగుండొచ్చు డబ్బు. అంతేగాని ఒక వ్యక్తిని హర్ట్ చేయడం అంటే బాధ పెట్టి వాళ్ళ మనసును బాధ పెట్టి అవమానపరచడం కరెక్ట్ కాదండి ఈ వీడియో యొక్క సారాంశం. దయచేసి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఎంకరేజ్మెంట్ కావాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.